దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయన్. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయన్. లెమ్ము తేజరిల్లోము, యెహోవ మహిమ నీ మీద ఉదయించును. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఈ ఉదయకాలం కృంగిన వారిని లేదా తొందరపడిన వారిని, కృంగిన వారిని, తొందరపడిన వారిని ఏం చెప్తుందంటే, కృంగిపోయావా? లెమ్ము లెమ్ము. లేక తొందరపడ్డావా? కీర్తన 42వ కీర్తన 42వ కీర్తన కోరావు కుమారులు రచించిన దైవ ధ్యానం 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నా, నాలో నీవేలా తొందరపడుచున్నావు. తొందరపడిన ఒక వ్యక్తిని, కృంగిపోయిన మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. కృంగిన వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రాజుల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి, ఏలియా మహాభక్తుడు, మామూలు భక్తుడు కాదు. ఆయన ప్రార్థన చేయుచుండగా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోజేశాను. నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుమని. ఆయనంత ప్రార్థనాపరుడు, అంత ఆత్మీయపరుడు, ఆవేశపరుడు. 18వ అధ్యాయంలో 27వ వచనము. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యము చేయగా, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసుకొనిచుండిరి. ఏలియా 18:31. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం నందున యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికలు గింజలు పట్టునంత లోతుగా
కందకమొకటి త్రవించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తుణుకులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అదేమి తర్వాత 2వ మారు ఆ ప్రకారం చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసి 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయమ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసి, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుని మధ్య నీవు దేవుడవై ఉన్నావయ్యు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము అని 37 యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములు నీ తట్టును తిరుగుదేవుదేవును ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకముందున నీళ్లు ఆరిపోజేసి అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడని కేకలు. అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిది. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. వెళ్ళు. యెజెబెలు 18వ అధ్యాయం. రాజుల గ్రంథం 19. బయలుదేవత ప్రవక్తలు 450 మంది, ఆషేరాదేవి ప్రవక్తలు 400 మంది, మొత్తం 850 మంది. కనుక వీళ్ళు బయలు ప్రవక్తలు, బయలును పూజించేటటువంటి వారు. కానీ ఏలియా దేవాది దేవుని పూజించేటటువంటి వాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీలు దేవా అని ప్రార్థన చేసి అగ్ని రప్పించినటువంటి ప్రార్థనా వీరుడు. అయితే 850 మంది చంపినప్పుడు యెజెబెలు అది ఊరకుంటుందా? ఏలియా చేసిందంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలును తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షాబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎండిన నా హృది నేలపైన అమృత దారలు కురిపించితివి, కృంగిన నాయద. కనుక ఎండిన నా హృది నిజంగా కృంగిపోయాడు. ఎందుకంటే ఒక యెజెబెలు చేతిలో నేను చావడమా? నో, నీ చేతిలో నేను చచ్చిపోతాను, నా ప్రాణం తీసుకొనమని ప్రభువును వేడుకుంటున్నాడు. ఏలియా అంత ప్రార్థనాపరుడు. కృంగిన ఏలియాను 5వ వచనం 19:5. అతడు బదరీ వృక్షం క్రింద పరుని నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడింది.
కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండి. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. దేవుడు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నిమ్మళంగా. 12వ వచనం, ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళంగా మాట్లాడే ఒక స్వరము వినబడెను. ఇప్పుడు ఎవరిని అనాయింటింగ్ చేయాలా, ఎవరిని అభిషేకించాలా? నీవలే మరొక ప్రవక్త, రెండంతలు కలిగినటువంటి 12 అరకలు, 12 24 ఎద్దులు, 12 అరకలు, 12వ అరక అతను దునుచుండెను. ఎలీషాని అభిషేకం చేయడానికి ఏలియాను దేవుడు సిద్ధపరిచాడు. ఎలీషాని అభిషేకం చేయడానికి కృంగిపోయాడు అనుకున్నాడు. కానీ కృంగిన వారిని లేవనెత్తి 40 రాత్రింబగళ్ళు భోజనపు బలము చేత, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఒక్కసారి కాదు, 2 సార్లు యెహోవా మాట్లాడితే సియోను లెమ్ము లెమ్ము, ఎక్కడ లేని బలం వస్తుంది. కనుక నీ బలము ధరించుకొనుము. అవును, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ఇక భోజనమే చేయకుండా ఎప్పుడూ కూడా బలమైనటువంటి వీరుడుగా, శూరుడుగా మరొక వ్యక్తిని, నింషీ కుమారుడైన యోగుని లేదా ఎలీషాని, వారిని అనాయింటింగ్ చేయటానికి, అభిషేకం చేయటానికి ఏలియాను దేవుడు కృంగిన ఏలియాను లేవనెత్తాడు. ఈ ప్రశస్తమైన సమయంలో ఇతడు ఇక 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం ఏలియాను సిద్ధపరుస్తున్నాడు. గిల్గాల్ నుంచి బేతేలుకు, బేతేలు నుంచి ఎరికోకి వెళ్తా ఉంటే ఎలీషా ఏలియాను వెంబడించాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు. ఎందుకు అంటే ఎవరికి అభిషేకం చేయడానికి? ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యోగుకు పట్టాభిషేకము చేయుము, నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబిల్మే హోలోవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఆ 2వ రాజుల గ్రంథంలో కూడా 1 సారి, 2 సార్లు, 3 సార్లు. 1 గిల్గాల్, 2 బేతేలు, 3 ఎరికో. నీ ఏలియా ఎత్తబడుతున్నాడు, నీ గురువు పరమనుకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, నేను ఎరుగుదును, మీరు ఓరకుండుడని నేను. కనుక ఏలియా ఎత్తబడక మునుపు నింషీ కుమారుడైన యోహుకి లేదా ఎలీషాను అభిషేకం చేయమని చెప్తున్నాడు. ఈ ఉదయకాలం సియోను
లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. అక్కడ ఏలియాని లేపాడు. మరొక చోట యెహోషువను కూడా, లెమ్ము, నీవేలా ఇక్కడ తొందరపడుతున్నావు? ఎక్కడికి వెళ్ళాలంటే హాయి వారి మీదకి, 300 మంది చాలే, ఎక్కువ వద్దు, ప్రయాసం వద్దు. తొందరపడ్డాడు యెహోషువ. ఏలియా కృంగిపోయాడు. కృంగిన ఏలియాను బలపరిచాడు. తొందరపడిన యెహోషువను, నీవేలా ఇక్కడ లెమ్మో, నీవేలా నీవు ఇక్కడ తొందరపడుతున్నావు? బట్టలు చింపుకొని బుగ్గి పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆరాధన చేసినప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. రాహాబు ఇంటి వారందరూ కూడా రాబట్టబడ్డారు. ఆహా, మనం గెలిచావులే అనుకొని ఏలియా కూడా అక్కడ ఎంతమందిని, 800 మంది, 850 మందిని చంపేశాం కదా అని అక్కడ విజయం మనకు వచ్చిందని, ఇక్కడ ఆరాధన చేస్తే ఈ యెహోషువతో ఎరికో గోడలు కూలిపోయాయి కదా. ఈయన తొందరపడ్డాడు. తొందరపడి ఏమంటున్నాడు, 300 మంది చాలే. అయితే ఎరికోలో ఏది ముట్టుకోకూడదంటే ఒకడు ఆల్రెడీ ముట్టుకున్నాడు. ఆ ముట్టుకున్నందువల్ల 36 మంది చచ్చిపోయారు. దేవుణ్ణి అడిగాడా? విజయం వచ్చింది కదా, మనకేమిలే, 300 మంది చాలే అని తొందరపడ్డాడు. నీవేలా నా ప్రాణమా, నీవేలా తొందరపడుతున్నావు? నీవేలా కృంగి ఉన్నావు? అయితే లెమ్మో, ఇశ్రాయేలీల్ని వాళ్ళని పిలిపించుమో అని చెప్పన్నాడు. నిజంగా బట్టలు చించుకొని బుక్కి పోసుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియాతో మాట్లాడిన దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. తొందరపడిన యెహోషువ కృంగిపోయిన ఏలియాను బలపరిచిన ఈ ఇద్దరు వ్యక్తులు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, లిమ్ము తేజరిల్లు అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. గెస్సెమనే తోటలో కూడా ఆయన కూడా చెమట నీరు వలె, రక్తము వలె ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏలియాను బలపరిచినట్టుగా ఒక దూత యెహోషువను బలపరిచినట్లుగా దేవుని వాక్యం యేసయ్యను కూడా బలపరచడం జరుగుతుంది. కనుకనే ఆయన కూడా కృంగిపోయాడు. నా ప్రాణము తీసుకో అని ఏలియా అన్నాడు కదా. ఈయన అన్న మాట ఏంటంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఏమిటి ఆ గిన్నె? శ్రమల గిన్నె. ఆయన రేపో ఎల్లుండో సిలువ వేయబడతా దర్శనం అంతా చూస్తున్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి, శ్రమల గిన్నె. అయితే బలపరిచాడు దేవుడు. కనుకనే విశ్వాస సహితమైన ప్రార్థన, ఏలియా యాకోబు పత్రికలో చెప్తున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుంది. ఏలియా మన వంటి మనుషుడే. ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరం వర్షం లేదు. మరలా ప్రార్థన చేయగా ఆసక్తితో వర్షము కురిసింది. ఏలియా ప్రార్థనా పరుడు, యెహోషువ ప్రార్థన పరుడు, యేసయ్య ప్రార్థన పరుడు. అలాగైతే దేవుని వాక్యము సియోను లెమ్మో లెమ్మో, ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. నీ బలము ధరించుకో అంటే నిజంగా ఏలియా బలం ధరించుకున్నాడు, యెహోషువ ధరించుకున్నాడు, యేసుక్రీస్తు ధరించుకున్నాడు. నీ కూడా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. నీవు కూడా కృంగి ఉన్నావా? తొందరపడుతున్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఏలియాని బెదిరించినట్టుగా యెజెబెల్ లాంటి వారు నిన్ను బెదిరిస్తున్నారా? లేదా
36 మంది నీ జనాంగంలో పిల్లలు చనిపోయారా? నీ దేశంలో చనిపోయారా? నీ రాష్ట్రంలో చనిపోయారా? నీ కుటుంబంలో చనిపోయారా? అయితే దేవుని ప్రార్థన చేయి. నీ శారీరకంగా నీవు కుంగావా? నువ్వు బాధపడుతున్నావా? అయితే ఇది మిక్కిలి అనుకోవలసమై నిన్ను బలపరుస్తున్నాడు. ఇక ఏ సోర్సెస్ లేదు. నాకు ఈ రోగము భయంకరమైంది, ఈ రోగంతో నేను చచ్చిపోతానని దేవుని సన్నిధిలో కేక వేసి ప్రార్థన చేస్తే, ఇక కోమా అనుకుంటే, చచ్చిపోతాను అనుకుంటే, తిరిగి మరలా బ్రతికించి బట్ట కట్టించి బలపరిచే దేవుడు మనకున్నాడు. ఒక వ్యక్తి మా ప్రేయర్ ఫెలోషిప్లో ఒక వ్యక్తి ఆటోబడి ఇక లేదు చచ్చిపోయాడు అనుకోనా, పారంగారికి ప్రార్థన చేశాం. తిరిగి బ్రతికి బట్టగట్టి చక్కగా పాటలు పాడుతున్నాడు. ప్రేమ కలిగిన ప్రియుడవైన తండ్రి, ఈ ఉదయకాలం లెమ్మో లెమ్మో నీ బలం ధరించుకొను. ఈ వాక్యం ద్వారా ఎవరికి బాధ ఉందో క్యాన్సర్తో ఉన్న వారిని బలపరచండి. ఆన్సర్ లేకుండా, సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా వారికి ఈ వాక్యంతో బలపరచండి. ఏలియాలాగా కృంగిపోయినటువంటి వారిని తిరిగి వాక్యంతో లేవనెత్తమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించును. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు కృప సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.